హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ప్రోటీన్ ఎక్కువగా ఉండే తెల్ల శనగలతో నేను రెగ్యులర్గా ఇంట్లో ప్రిపేర్ చేసే స్పైసీ అండ్ యమ్మీ చోలే మసాలా ఎలా ప్రిపేర్ చేస్తానో చూసేద్దాం. పూరీలోకైనా, రైస్లోకైనా, రోటీలోకైనా, దేనిలోకైనా టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఒకసారి మీరు ఈ కర్రీతో పూరీ తిన్నారంటే ఇంకా ఆలూ కర్రీని కూడా పక్కన పెట్టేస్తారు. టేస్ట్ అంత బాగుంటుంది. ఇంకా ఈ రెసిపీ ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక కప్పు కాబోలీ శనగలు లేదా తెల్ల శనగలు తీసుకొని ఒక బౌల్లో వేసుకొని ఒకసారి వాష్ చేసుకొని తగినన్ని వాటర్ పోసి 8 గంటలు నానబెట్టుకోవాలి. 8 గంటలు నానిన తర్వాత వీటిని ప్రెషర్ కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఒక కప్పు శనగలకి 2.5 కప్పుల వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇందులోని 2 మీడియం సైజ్ ఆలును కూడా స్కిన్ తీసేసి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఒక 4 to 5 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకున్న ఆలుని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మ్యాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి. చూడండి, మనకి శనగలు అయితే ఇలా బాగా మెత్తగా కుక్ అవ్వాలి. ఈ ఉడికించిన శనగల్లో ఒక పావు కప్ శనగల్ని ఒక మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద మందపాటి ప్యాన్ పెట్టుకొని దానిలో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత ఒక బిర్యానీ ఆకు, 2 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, అలాగే ఒక 1/2 టీ స్పూను జీలకర్ర వేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీనిలో 3 మీడియం సైజు ఉల్లిపాయల్ని ఇలా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయల్ని బాగా ఫ్రై చేసుకుంటే కర్రీ టేస్ట్ కూడా బాగా వస్తుంది. ఇప్పుడు ఉల్లిపాయలు ఫ్రై అయ్యేలోపు ఒక మిక్సర్ జార్ తీసుకొని దానిలో 4 టమాటాలని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. చూడండి, ఈలోపు మనకి ఉల్లిపాయలు కూడా బాగా ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు దీనిలో ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని 1 టీ స్పూను వేసుకోవాలి. మంటని సిమ్లోకి పెట్టుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని టమాటా పచ్చివాసన పోయి ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు కుక్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇప్పుడు దీనిలో 1.5 టీ స్పూను చోలే మసాలా పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇది ఏ సూపర్ మార్కెట్లో అయినా అవైలబుల్గా ఉంటుంది. మీ దగ్గర ఇది లేకపోతే 1 టీ స్పూన్ ధనియా పౌడర్, ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా, అలాగే ఒక పావు టీ స్పూన్ జీరా పౌడర్ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ దీనిలోనే టేస్ట్కి సరిపడినంత సాల్ట్, అలాగే 1 టీ స్పూన్ కారము, ఒక పావు టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. వీటన్నిటిని 1 నిమిషం ఫ్రై చేసుకోండి. ఈ మసాలాలన్నీ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న తెల్ల శనగల్ని వాటర్తో సహా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మనము మ్యాష్ చేసి పెట్టుకున్న 2 పొటాటోలను కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే మనము గ్రైండ్ చేసుకున్న శనగల పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఆలూ పేస్టు అలాగే శనగలు కొంచెం పేస్ట్ చేసేసుకోవటం వల్ల మనకి గ్రేవీ ఎక్కువగా వస్తుంది. మీరు గ్రేవీ ఎక్కువ అవసరం లేదనుకుంటే మొత్తం శనగల్ని కర్రీలోనే వేసేసుకోండి. ఇప్పుడు వీటన్నిటి ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత టేస్ట్ చూసుకోండి. ఏదైనా సరిపోలేదనిపిస్తే అడ్జస్ట్ చేసుకోండి. అలాగే గ్రేవీ కోసం ఒక 200 ml వాటర్ని యాడ్ చేసుకోవాలి. మీరు కావాల్సిన కన్సిస్టెన్సీని బట్టి వాటర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టి ఒక 10 మినిట్స్ కుక్ చేసుకోండి. మంటని లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ మధ్య మధ్యలో మూత తీసి అడుగంటకుండా తిప్పుకుంటూ ఉండాలి. ఇలా గ్రేవీ కొంచెం థిక్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఇప్పుడు దీనిలో 2 పచ్చిమిర్చి చిలకలు, అలాగే ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఆయిల్ పైకి తేలి కొంచెం థిక్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత చివరిగా దీనిలో కొంచెం కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవటమే. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే చోలే మసాలా రెడీ అయిపోయింది. దీనిని మీరు పూరీలోకైనా, రోటీలోకైనా, రైస్లోకైనా తినచ్చు. ఒకసారి తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీకు నా వీడియో నచ్చినట్లయితే ఇలాంటి రెసిపీ అప్డేట్స్ నోటిఫికేషన్ మీకు రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.